బీఆర్ఎస్ భారీ ఉద్యమానికి సన్నాహాలు చేస్తోంది. నీటి పోరు పేరుతో త్వరలో ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఇటు కృష్ణా అటు గోదావరి నదుల నుంచి నీటి పోరు యాత్ర జరగబోతోంది. కాళేశ్వరం నాగార్జున సాగర్ నుంచి పోరాటం మొదలు పెట్టబోతోంది బీఆర్ఎస్. యాత్ర ముగింపు రోజున హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, ప్రధానంగా ఈ నీటి పోరు ఉద్దేశం ఏంటో అర్థమవుతోంది. ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు? ప్రత్యేకంగా ముగింపు చాలా పెద్దగా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ అంటున్నారు. ఏ రకంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఒక ఎజెండాను ఫిక్స్ చేస్తుంది బీఆర్ఎస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేశారు, అసెంబ్లీలో డిస్కషన్ చేశారు. చాలా పెద్ద ఎత్తున రెండు రాజకీయ పార్టీల మధ్య ఈ వాటర్ వార్ జరుగుతూ ఉంది. కేఆర్ఎంబీకి కృష్ణా నదికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ అప్పచెప్తున్నారంటూ గత ప్రభుత్వం దానికి ఒప్పుకుందంటలేదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒప్పుకుందంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ కొనసాగుతుంది. మొన్న నల్లగొండ బహిరంగ సభలో కేసీఆర్ కూడా చాలా తీవ్రంగా ఈ నీటి సమస్య పైన మాట్లాడారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, కార్నర్ చేస్తూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ నాటికి ఈ వాటర్ వార్ని మరింత పీక్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. ఇటు గోదావరిలో నీళ్లు నష్టపోతుంది, ఇటు కృష్ణాలో వాటర్ కూడా తీవ్రంగా నష్టపోతుందని చెప్పడానికి ఒక యాత్రను సిద్ధం చేస్తున్నారు. ఇటు కృష్ణా నుంచి హైదరాబాద్ వరకు, అంటే నాగార్జున సాగర్ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వరకు, ఇక గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వరకు ఈ రెండు యాత్రలు హైదరాబాద్ చేరుకోగానే ఇక్కడే హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే విధంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇప్పటివరకు కేఆర్ఎంబీకి సంబంధించిన ప్రాజెక్టుల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. కానీ కాళేశ్వరం గురించి కూడా గొంతెత్తాలని బీఆర్ఎస్ భావిస్తుంది. కేవలం కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రాజెక్టు గురించి మాట్లాడితే సౌత్ ప్రాజెక్టుల గురించే మాట్లాడుతున్నట్టు అవుతుంది. నార్త్కు సంబంధించినటువంటి గోదావరి ప్రాజెక్టులు, నార్త్ జిల్లాలను కూడా ప్రభావితం చేయాలంటే నార్త్ తెలంగాణలో కూడా ఇలాంటి ఒక నీటి పోరు యాత్ర జరగాల్సిందని భావిస్తున్నారు. ఇందుకోసమనే ఇటు నాగార్జున సాగర్ నుంచి అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, కావాలనే డ్యామేజ్ చేస్తుందనే వ్యాఖ్యానాలు ఇటు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నీటిని పంపింగ్ చేయకపోతే, ఉన్నటువంటి డ్యామేజ్ కానటువంటి బ్యారేజీల నుంచైనా నీటిని పంపింగ్ చేయకపోతే తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే నీటి కరువు కనిపిస్తుంది, హైదరాబాద్ కూడా నీటి ఎద్దడి కనిపిస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెడితే నార్త్ తెలంగాణకు పూర్తిగా నీరందని పరిస్థితి ఏర్పడుతుందంటూ ఒక యాత్రను, ఇక కృష్ణా ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతికి వెళ్తే కనుక పూర్తిగా కేంద్రం ఆజమాయిషి ఉంటుంది, నీటిని విడుదల చేసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను కాపాడుకోవాలని ఇటు సౌత్ తెలంగాణకు సంబంధించినటువంటి యాత్రను, ఈ రెండింటినీ ఒకటి కేటీఆర్, ఒకటి హరీష్ లీడ్ చేయబోతున్నారు. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఆ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆ యాత్రలో పాల్గొంటారు. దాదాపుగా పార్లమెంట్ నియోజకవర్గాలన్నీ కలిసేలా, అన్ని ఎన్ రూట్లో కలిసేలా ఈ యాత్ర ప్లాన్ చేస్తున్నారు. భారీ బహిరంగ సభలో, చివరి రోజు జరిగేటువంటి భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనున్నారు. థ్యాంక్ యూ రాకేష్.